ఈజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా? ఇక వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 18వ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటి అన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుచుచున్నాడు. ఇక్కడ దేవుడే చెప్పుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును అని చెప్పుచున్నాడు. ఈ మాట ఎవరికి చెప్పుతున్నారంటే ఇజ్రాయేలు ప్రజలకి చెప్పుచున్నాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఎప్పుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటే ఇజ్రాయేలు ప్రజలకి కొన్ని నియమ నిబంధనలు దేవుడు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు దేవుడు పెట్టాడు. ఆ ఆజ్ఞలను, ఆ నియమ నిబంధనలను పాటించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు నాకు దేవుడు ఈ యొక్క వాగ్దానంతో మాట్లాడుతున్నాడు, ఈ యొక్క వాగ్దానం ఇస్తున్నాడు. నీవు ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి, దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క నియమ నిబంధనలు మనము పాటిస్తూ పరిశుద్ధాత్మ దేవునితో మనము అంటకట్టబడి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనము పరిశుద్ధాత్మ దేవునితో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ విషయంలో ఆశీర్వదిస్తాను అని అంటున్నాడంటే నీవు చేయు వాటి అన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచనై ఉన్నాడు. దేవుడు నీకు చేయవలసిన పని అన్నిటిలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించనై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నీతో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో మనమందరము ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయదము. ప్రవ్వా, నీతో సన్నిహిత సంబంధము నాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవా, నీవు నాలోకి రావాలి, నేను నీతో ఉండాలి. నీ లోకంలో నేను నివసిస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క శక్తితో, నీ బలముతో నన్ను నింపయ్యా అని ప్రార్థన చేయదము. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవు చేయు వాటినన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనల్ని దీవించి మనము దీవించబడుతున్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క ఆత్మీయ విషయంలో అయితేమి, నీ కుటుంబ విషయంలో అయితేమి, నీ చదువు విషయంలో అయితేమి, నీ జాబు విషయంలో అయితేమి, నీ యొక్క వ్యక్తిగత విషయంలో అయితే అన్ని విషయంలో నీవు చేయుచున్న ప్రతి పనిలోనూ దేవుడు నీకు అన్ని విషయంలోనూ నిన్ను ఆశీర్వాదకరంగా చేయనయ్యున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఈ యొక్క లిల్లీ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఎంతమంది నా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వింటున్నారో, వినబోతున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. దేవా, యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారు మా ప్రవ్వా. దేవా మమ్మల్ని దీవిస్తానని మీరు సెలవిచ్చారు. మేము చేయించిన ప్రతి విషయంలో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభా. ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయించున్నానయ్యా. నీ ప్రియ బిడ్డలను మా ప్రభా, వారి జీవితంలో ఏ ఆశీర్వాద కోసము ఎదురు చూస్తున్నారో, ఏ దీవెన కోసము ఎదురు చూస్తున్నారో నా తండ్రి, ఆ దీవెన రానికుండా అడ్డుపడుతున్న దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయ్యా. అయా, నీ ప్రియ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు, వారి పిల్లల మీద రావాల్సిన దీవెనలు నా తండ్రి వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. వారు చేయుచున్న ప్రతి పనిని మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచున్నానయా. ఈ దినమన ఎంతమంది నా తండ్రి ఆయా అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. జాబు లేని వారికి జాబు దయచేయండి. కోర్టు కేసులు కొట్టివేయుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా.
సమాధానము లేనటువంటి కుటుంబాలకు సమాధానమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి పనిలోను, ప్రతి మార్గంలోనూ నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.